భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏది? ఏ. తమిళనాడు, బి. మహారాష్ట్ర, సి. ఉత్తరప్రదేశ్, డి. బీహార్. మీ గెస్ ఏది? 5 సెకండ్లు టైం ఇస్తున్నాను. కరెక్ట్గా ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం సి. ఉత్తరప్రదేశ్. మన దేశపు మొదటి ప్రధాని ఎవరు? ఏ. సుభాష్ చంద్రబోస్, బి. మహాత్మా గాంధీ, సి. జవహర్లాల్ నెహ్రూ, డి. సర్దార్ వల్లభాయ్ పటేల్. జాగ్రత్తగా ఆలోచించి రాయండి. 5 సెకండ్లు టైం ఇస్తాను. కరెక్ట్గా గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం సి. జాతీయ క్రీడ ఏది? ఏ. క్రికెట్, బి. హాకీ, సి. ఫుట్బాల్, డి. కబడ్డీ. మీ గెస్ ఏది? 5 సెకండ్లు టైం ఇస్తాను. కరెక్ట్గా ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం బి. ఒక ఆకర్షణీయమైన ప్రశ్న. మన జాతీయ జెండాలో ఉండే 3 రంగులు ఏమి సూచిస్తున్నాయి? ఆప్షన్ ఏ సత్యం, శాంతి, ధైర్యం, బి. ధర్మం, శాంతి, సమృద్ధి, సి. ధైర్యం, శాంతి, సత్యం, డి. జ్ఞానం, శాంతి, భక్తి. మీకు 5 సెకండ్ల టైం ఇస్తున్నాను. కరెక్ట్గా ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం బి. ఎండింగ్ ప్రశ్న. అయితే చెప్పండి, మన జాతీయ గీతం రచించింది ఎవరు? కామెంట్ చేయండి. మీకు తెలుసా? మన శరీరంలో బలమైన ఎముక ఏది? ఆప్షన్ ఏ పుర్రె, ఆప్షన్ బి తొడ, ఆప్షన్ సి వెన్నెముక, ఆప్షన్ డి పక్కటెముక. మీకు 5 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఫాస్ట్గా ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం బి. ఎండింగ్ ప్రశ్న. ఇప్పుడు చెప్పండి, మన శరీరంలో చిన్న ఎముక ఏది? కామెంట్లో రాయండి. చిన్న సవాల్. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి రష్యా. 5 సెకండ్ల టైం అయితే ఇస్తున్నా. కరెక్ట్గా ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం బి. ఎండింగ్ ప్రశ్న. అయితే ప్రపంచంలో అతిపెద్ద విస్తరణ ఉన్న దేశం ఏది? ఇప్పుడే మీ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్లో తెలియచేయండి. ఒక జీకే ప్రశ్న. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి హిందీ, ఆప్షన్ సి బెంగాలీ, ఆప్షన్ డి తమిళ్. మీకు 5 సెకండ్లు టైం అయితే ఇస్తున్నా. కరెక్ట్గా ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం బి. ఎండింగ్ ప్రశ్న. అయితే భారతదేశంలో ప్రాచీన భాష ఏది? మీకు తెలుసా? కామెంట్ చేసి తెలియచేయండి. సింపుల్ ప్రశ్న. మన జాతీయ జంతువు ఏది? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి ఎద్దు, ఆప్షన్ డి పులి. మీకు 5 సెకండ్ల టైం అయితే ఇస్తున్నాను. కరెక్ట్గా ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. సరైన సమాధానం ఆప్షన్ బి. ఎండింగ్ ప్రశ్న. మరి చెప్పండి, మన జాతీయ పక్షి ఏదో? తెలిసిన వారు కామెంట్ చేయండి. చిన్న ఆకర్షణీయమైన ప్రశ్న. మన శరీరంలో ఎప్పటికీ పెరుగుతూ ఉండే అవయవం ఏది? ఆప్షన్ ఏ ముక్కు, ఆప్షన్ బి చెవులు, ఆప్షన్ సి గుండె, ఆప్షన్ డి ఎముకలు. మీకు 5 సెకండ్ల టైం అయితే ఇస్తున్నాను. కరెక్ట్గా ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ బి. ఎండింగ్ ప్రశ్న. మరి చెప్పండి, మన శరీరంలో ఎప్పుడు పనిచేసి ఉండే అవయవం ఏది? తెలిసిన వారు కామెంట్ చేయండి. తెలుసుకోవాల్సిన ప్రశ్న. ప్రపంచంలో వేగంగా పరిగెత్తే జంతువు ఏది? ఆప్షన్ ఏ పులి, ఆప్షన్ బి చిరుతపులి, ఆప్షన్ సి గుర్రము, ఆప్షన్ డి సింహము. 5 సెకండ్స్ టైం అయితే ఇస్తున్నా. కరెక్ట్గా ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి.
సరైన సమాధానం ఆప్షన్ బి. ఎండింగ్ ప్రశ్న. అయితే ప్రపంచంలో పెద్ద జంతువు ఏది? తెలిసిన వారు కామెంట్ చేయండి. చిన్న డిఫికల్ట్ ప్రశ్న. మొట్టమొదటిగా కంప్యూటర్ మాస్కు ఏ పదార్థంతో తయారు చేశారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ప్లాస్టిక్, ఆప్షన్ బి వుడ్, ఆప్షన్ సి మెటల్, ఆప్షన్ డి గ్లాస్. 5 సెకండ్స్ అయితే టైం అయితే ఇస్తున్నా. కరెక్ట్ గా ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ బి. ఎండింగ్ ప్రశ్న. మరి చెప్పండి, ప్రపంచంలో తొలి కంప్యూటర్ పేరు ఏమిటి? తెలిసిన వారు కామెంట్ చేయండి. ఒక జీకే ప్రశ్న. మనిషి శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 2, 3 లీటర్లు, బి 4, 6 లీటర్లు, సి 6, 8 లీటర్లు, డి 8, 10 లీటర్లు ఉంటాయి. 5 సెకండ్స్ టైం అయితే ఇస్తున్నా. కరెక్ట్ గా ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం బి 4, 5 లీటర్లు ఉంటుంది. ఎండింగ్ ప్రశ్న. మరి చెప్పండి, మన శరీరంలో ఎరుపు రంగు కారణం ఏమిటి? తెలిసిన వారు కామెంట్ చేయండి. ఆసక్తికరమైన ప్రశ్న. భూమిపై ఎక్కువ రోజులు జీవించే జంతువు ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ తాబేలు, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి తిమింగలం, ఆప్షన్ డి కుక్క. మీకు 5 సెకండ్స్ టైం అయితే ఇస్తున్నా. కరెక్ట్ గా ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఎండింగ్ ప్రశ్న. అయితే చెప్పండి, భూమిపై అతి తక్కువ జీవించే కలిగే జీవి ఏది? తెలిసిన వారు వెంటనే లేట్ చేయకుండా కామెంట్ అయితే చేయండి. డిఫికల్ట్ ప్రశ్న. మన సౌర కుటుంబ వలయంలో కలిగిన గ్రహం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ జూపిటర్, ఆప్షన్ బి శని, ఆప్షన్ సి యూరియో, ఆప్షన్ డి నిపిటో. 5 సెకండ్స్ ఆన్సర్ అయితే గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ బి. ఎండింగ్ ప్రశ్న. అయితే చెప్పండి, సూర్యుడికి రెండవ దగ్గరగా ఉన్న గ్రహం ఏదో? తెలిసిన వారు వెంటనే ఆన్సర్ ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న సవాల్. మనిషి మెదడు సుమారు ఎంత శాతం నీటితో నిండి ఉంటుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 70%, ఆప్షన్ డి 80%. 5 సెకండ్స్ అయితే టైం అయితే ఇస్తున్నాను. కరెక్ట్ గా ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ డి. ఎండింగ్ ప్రశ్న. మరి చెప్పండి, మన శరీరంలో ఎక్కువగా నీరు ఉండే అవయవం ఏది? తెలిసిన వారు వెంటనే లేట్ చేయకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టింగ్ ప్రశ్న. టెలిఫోన్ ఎవరు ఆవిష్కరించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అలెగ్జాండర్ గ్రహాం బెల్, ఆప్షన్ బి థామస్ ఎడిసన్, ఆప్షన్ సి ఐజాక్ న్యూటన్, ఆప్షన్ డి ఆల్బర్ట్ ఐన్స్టీన్. మీకు 5 సెకండ్ల టైం ఇస్తున్నాను. కరెక్ట్ గా ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఎండింగ్ ప్రశ్న. మరి చెప్పండి, విద్యుత్ బల్బుని ఎవరు ఆవిష్కరించారు? తెలిసిన వారు వెంటనే ఆన్సర్ ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక జీకే ప్రశ్న. మన జాతీయ క్రీడ ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కబడ్డీ, ఆప్షన్ బి ఫుట్బాల్, ఆప్షన్ సి హాకీ, ఆప్షన్ డి క్రికెట్. మీకు 5 సెకండ్స్ టైం అయితే ఇస్తున్నా. కరెక్ట్ గా ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ సి. ఎండింగ్ ప్రశ్న. అయితే చెప్పండి, మన దేశంలో ఎక్కువగా ఆడే క్రీడ ఏది? తెలిసిన వారు వెంటనే ఆన్సర్ ని కామెంట్ చేయండి.